వెళ్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదివి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. చాలమ్మా, దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మన బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. మీ చిత్తమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన మాటలు మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనము సత్య గ్రంథాన్ని బట్టి నేర్చుకునేవారుగా ఉండటానికి ఇష్టపడాలి. సహజంగా ఈ 40 దినాలు, ఈ రోజున భస్మ బుధవారము మన అంటాం. ఇదేంటి భస్మ బుధవారం అంటే? ప్రియ దేవునికి బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకునేది దేవునితో కలిసి సహవాసం చేయడం. ఆమె ఏంటంటే భస్మ బుధవారం అంటే మనల్ని మనం తగ్గించుకుని దేవునితో కలిసి సహవాసం చేయడం అన్నమాట. ఒక రకంగా ఆలోచన చేస్తే మనం చాలా ఈ లెంట్ డేస్ గురించి, లేదంటే ఈ సిలువ ధ్యాన ఆరాధనల గురించి కొన్ని అపోహలు కలిగి ఉంటాం. ఎందుకంటే క్రైస్తవులుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది డైరెక్షన్ వల్ల, కొంతమంది తెలుసో తెలియకో చెప్పిన మాటల వల్ల అనేక రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి లెంట్ డేస్లో వివాహాలు చేయకూడదని, లెంట్ డేస్లో ఇల్లు కట్టకూడదని, లెంట్ డేస్లో ఇంత సహోదరు అంది డ్రమ్ములు వాయించకూడదనో, కంజర్లు కొట్టకూడదనో చాలా మంది అపోహలు ఉంటాయి. అదన్నీ కూడా చాలా తప్పు. ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగని చెప్పేసి మనము డల్గా ఏం చేయకుండా పాడకుండా కూర్చోటానికి కాదు ఈ ఆరాధనలో. మనల్ని మనం ఏం చేయడానికంట? బలపరుచుకోవడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మనం ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఏ విధమైనటువంటి క్రైస్తవ క్రమాన్ని, విశ్వాస క్రమాన్ని పాటిస్తున్నాం, దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం ఎలా ఉంది, దేవునికి నా మధ్య ఉన్నటువంటి భక్తి జీవితం ఎలా ఉంది అని ప్రతి క్రైస్తవుడు కూడా పరిశీలన చేసుకోవడానికి ఈ యొక్క 40 దినాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఈ 40 దినాల్లో కొంతమంది ఫాస్టింగ్ ఉంటేనే చేయాలి అని అనుకుంటారు, ఫాస్టింగ్ లేకపోతే చేయకూడదేమని అనుకుంటారు. ఇవన్నీ కూడా వాక్య ప్రకారంగా చూస్తే చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నాం. నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా, ఫాస్టింగ్ లేవని దేవుడు నిన్నేమి అడగడు. అది వ్యక్తిగతము. ఫాస్టింగ్ ఉండటం అనేది, ఉండకపోవటం అనేది మన వ్యక్తిగతం. అంతేగా నేనుండా నువ్వు ఎత్తుకుండం అనటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియ దేవునికి బిడ్డలారా, ఇక్కడ మన భక్తిని డెవలప్ చేసుకోవటానికి ఈ 40 దినాలు, అసలు ఎందుకు 40 దినాలు భక్తులు దీన్ని ఏర్పాటు చేశారని మనం ఆలోచన చేసినట్లయితే ఈ 40 దినాలకు ఒక చరిత్ర ఉంటుంది. ఒక వ్యక్తి 40 దినాలు కానీ ఒక క్రియను గురించి లేదా ఒక దాని గురించి సాధన చేసాడు అనుకోండి, అది కంటిన్యూగా చేయగలిగిన శక్తి ఆయనకు వస్తుందని రుజువు చేయడానికి. ఆమె 40 దినాలు కానీ ఒక హ్యాబిట్ని మారుకున్నాం అనుకోండి, దాన్ని పూర్తిగా మారుకునే కెపాసిటీ కలిగి ఉండొచ్చు మనం. ఆమె లేదా ఈ 40 దినాల్లో ఒక భక్తి జీవితాన్ని కొనసాగించామనుకోండి, అదే జీవితాంతం కూడా చేయగలిగిన శక్తితో నింపబడటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ 40 దినాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట.
ఒక వ్యక్తి 40 దినాల్లో తను తాను సాగు చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి తన 40 దినాల్లో తను నలగొట్టుకున్నట్లయితే, ఒక వ్యక్తి 40 దినాల్లో తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ విడిచిపెట్టుకుని క్రీస్తు వైపు తిరిగినట్లయితే అతను క్రీస్తు శక్తితో నింపబడతాడు. మిగతా జీవితం అంతా కూడా క్రీస్తు కొరకు బతుకుతాడనే సంకల్పముతో ఈ 40 days అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో 40 దినాలు చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మోషే గారు కూడా దేవుని దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. అలాగే క్రీస్తు కూడా ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? 40 రోజులు అరణ్యంలోకి ఉన్నాడు. ఈ సింబాలిక్ గా ఒక వ్యక్తి 40 దినాలు కానీ ఒకవేళ అన్నం తినకుండా ఉంటే బ్రతకగలడు 40 దినాలు క్రీస్తు శక్తి మీద ఆధారపడినప్పుడు. అందుకనే ఈ 40 దినాలని క్రైస్తవ విశ్వాస క్రమంలో చేర్చారు. అందరూ చాలా మంది పెద్దలు గుర్తెరిగి 40 దినాలు కానీ ఒక అలవాటును మనం మానుకుంటే అది జీవితాంతం మానుకోగలమని రుజువు చేయటానికే ఈ 40 దినాలు ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవునికి బిడ్డలారా, మిగతా ఇవన్నీ కూడా అపోహలే. మనం అట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, అది తినకూడదు, ఇది చేయకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, ఇంకోటి చేయకూడదు, అది చేయకూడదు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయే. అలాగని చెప్పేసి మనిషి చచ్చిపోతే సమాధి చేయకుండా ఉంటామా? అయ్యో 40 days మనం ఆరోస్తున్నాం, లేదా శ్రమల దినాల్లో ఉన్నాం, మనిషి చనిపోతే మనం సమాధి చేయకూడదు, అట్టాగే పెట్టాలనుకుంటామా? రాంగ్ అనమాట. ఎందుకంటే మనకు తెలియక అనేక రకాల పొరపాట్లు వాక్యం కూడా సరిగా రిప్రజెంట్ చేయక, సరిగా వ్యాఖ్యానం చేయకపోవటం వల్ల చాలా మంది చెప్పేవాళ్ళు కూడా మనం అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలనుకుంటున్నాం. నో. భక్తి జీవితం మాత్రం దేవుడికి కనపడాలి. ఆమె భక్తి జీవితం ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. మేము అది చేయమండి, ఈ 40 days మేము ఇచ్చేవండి. నో, ఎవరికి కావాలి? నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నువ్వు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? కానీ నీ భక్తి ఎలా ఉందో క్రీస్తు దగ్గర కనపరుచుకో. అలాగే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కొన్ని విషయాల్లో ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. క్రీస్తుని గురించినటువంటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఏంటంటే సహజంగా ఏంటంటే దేవునికి బిడ్డలారా, మనము ఫాస్టింగ్ కూడా చేస్తున్నామో చేయట్లేదని అది కాదు, కానీ అసలు మనము లెంట్ డేస్ను ఆచరిస్తున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనం తినలాగానే గుర్తుకు రాకూడదు. ఆమె ఏమండాలి? నేను అసలు ఈరోజు భోజనం చేయలేదనే గుర్తుకు రాకుండా పోవటమే నిజమైన ఫాస్టింగ్ అన్నమాట. ఈరోజు అసలు తిన్నానా లేదని ఆలోచన రాకుండా పోవటమే నిజమైన ఫాస్టింగ్. అందుకని ఇక్కడ చక్కగా ఆ మాట అంటున్నాడు. 40 రోజులు అయిన తర్వాత ఆయనకి ఏమనిపించింది? ఆకలి వేయగా. ఏమనిపించిందట? అంతకుముందు ఏం తెలియదు ఆయనకి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి అసలు తెలియదు. ఎందుకంటే ఆత్మతో ఉన్నాడు, ఆత్మతో జీవిస్తున్నాడు, ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు, ఆత్మతో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే ఈ 40 దినాల్లో క్రీస్తుతో నువ్వు సహవాసం చేస్తున్నావో నీకు ఏది గుర్తు రాకూడదు. నువ్వు తిన్నావా తినలేదా, నీ బాధలు గుర్తు రాకూడదు, నీ సమస్యలు గుర్తు రాకూడదు, నీ ఇబ్బందులు గుర్తుకు రాకూడదు, నీకున్న లోటులు గుర్తు రాకూడదు, నీకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతలు ఏది కూడా గుర్తు రాకూడదు. ఆమె ఈ 40 దినాలు నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. ఈ 40 దినాలు దేవుడితో కలిసి సహవాసం చేయాలి. ఈ 40 దినాలు దేవుడిని వేడుకుంటూ ఉండాలి, దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి, దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అందుకు ఈ 40 దినాలు మనము క్రీస్తు మందిరములకు చేరి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని గణపరుస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.